హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే, అందరూ బాగున్నారా? సో ఓకే, నేనైతే మస్తు హ్యాపీగా ఉన్నాను. సో మీరు కూడా ఫుల్ ఎంజాయ్గా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఓకే, సో మరి మన అందరికీ తెలిసిన విషయమే కదా, ఏంటి మన ఛానల్లో ఐపీకి సంబంధించి ఐపీ రిలేటెడ్ టార్గెట్ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం కదా. సో ఆ టార్గెట్ సిరీస్లో ఈరోజు ఏంటంటే డిఫరెన్షియేషన్, ఆల్రెడీ డిఫరెన్షియేషన్ సంబంధించిన 7 మార్క్స్ అనేది మనం కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు దానికి కంటిన్యూషన్ 4+2 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అనేది ఈ రోజు సెషన్లో మనము నేర్చుకుందాం. ఓకే, సో మరి మన టార్గెట్ సిరీస్లో మెయిన్ లక్ష్యం ఏంటన్నా 75కి 75, అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ చూసుకుంటే 60 బయాలజీ చూసుకుంటే, బట్ మనం మ్యాథ్స్లో చూసుకుంటే 75కి 75. మనం చెప్పే ఈ టార్గెట్ సిరీస్లో మనం చెప్పే క్వశ్చన్స్ వరకు మీరు చేసుకుంటే డెఫినెట్గా 75కి 75 వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ 95%, మినిమం 95% అయినా మనకి డెఫినెట్గా అనేది వస్తుంది. మ్యాక్సిమం మనం చెప్పే ఈ గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి మనము డిస్కస్ చేస్తాం. అంటే ఓన్లీ క్వశ్చన్స్ వరకు చెప్పేసి ఈ క్వశ్చన్స్ చదువుకోండి, ఈ క్వశ్చన్ చదువుకోండి కాదు, ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనము స్టెప్ బై స్టెప్ పూర్తిగా అనేది మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డీటెయిల్డ్గా. ఓకే, విత్ ఫార్ములాస్. ఓకే, అండ్ అలాగే పేపర్ ప్యాటర్న్, క్వశ్చన్ ప్యాటర్న్, మనం క్వశ్చన్ ఎలా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ పడతాయి అని చెప్పేసి కూడా ఇందులో మనము డిస్కస్ చేస్తాం. ఓకే, మరి సంథింగ్ చాలామంది జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు కదా, ఇప్పటి నుంచే ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపేర్ అవుతూ ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పేసి మన ఛానల్లో మన పిఐటి ఫిజిక్స్ ఇన్ తెలుగు వాళ్ళు యాప్ అనేది సంథింగ్ మనకు ఒకటి ఉంటుంది కదా, ఆ యాప్లో జేఈకి నీటికి సంబంధించి మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ డైలీ చెప్తున్న విషయమే కదా, బట్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు కొత్తగా ఈ వీడియో కొత్తగా చూసే స్టూడెంట్స్ కోసం ఉంటారు, వాళ్ళకి తెలియజేయడానికి నేను మళ్ళీ చెప్తున్నాను. అది ఏంటంటే మన యాప్లో జేఈఆర్ నీటికి సంబంధించి మాక్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అది కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాం, ఎలాంటి పేమెంట్ అనేవి అవసరం లేదు. ఓకే, అండ్ ఆ మాక్ టెస్ట్ సంబంధించిన సొల్యూషన్స్ కూడా మన యాప్లో ఉంటాయి. అండ్ అలాగే దానితో పాటు జేఈకి నీటికి సంబంధించి మెటీరియల్ కూడా మనము ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్లో. అండ్ దానితో పాటు క్లాస్ నోట్స్, ఓకే, లెక్చర్ నోట్స్, ఇప్పుడు మనము లెక్చర్ ఇస్తున్నాం కదా, ఈ లెక్చర్కి సంబంధించిన నోట్స్ కూడా మనము యాప్లో అనేది ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇవన్నీ మనకి కావాలంటే ఏం చేయాలి, వెంటనే పిఐటి యాప్ అనేది మనము ఫిజిక్స్ ఇన్ తెలుగు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ యాప్కి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిఫరెన్షియేషన్ ఇంకా 7 మార్క్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెంటనే చూసేయండి. అండ్ అలాగే మీరు మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూడండి, మరి సెషన్ అనేది స్టార్ట్ చేస్తామా? సో చూడండి, ఏంటన్నా ఈరోజు సెషన్ డిఫరెన్షియేషన్ సంబంధించిన 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. ఓకే, 2 మార్క్స్ 4 మార్క్స్ సంబంధించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 7 మార్క్స్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఈరోజు చూడండి మరి, సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఏంటన్నా మనం డిస్కస్ చేసేది టాపిక్ టు బి కవర్డ్ కదా. సో 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ అనేది చేద్దాం. సో ఫస్ట్ మనము 4 మార్క్స్ అనేది చెప్పుకుందాం నాన్న. ఓకే, ఫస్ట్ 4 మార్క్స్ అనేది మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 4 మార్క్స్లో ఏం ఉండదు నాన్న, జస్ట్ మ్యాక్సిమం 99% ఒకటే ఒక మోడల్ ఉంటుంది, ఓన్లీ సింగిల్ మోడల్. ఏంటంటే ఫస్ట్ ప్రిన్సిపల్ మోడల్ అని చెప్పేసి ఉంటుంది. ఒక ఫార్ములా బేస్ చేసుకొని సంథింగ్ మీకు 6 or 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ 6 or 7 ప్రాబ్లమ్స్ కూడా ఒకటే మోడల్, ఒకటే ఫార్ములా. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ సంబంధించిన ఫార్ములా బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, 4 మార్క్స్ తర్వాత 2 మార్క్స్ అనేది మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మరి ఇవన్నీ ఫార్ములాస్ నాన్న. ఓకే, ఇవన్నీ ఫార్ములాస్, మన ఫార్ములాస్ అన్నీ ఒక్కొక్కటిగా సింగిల్ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సో మరి దీనికి సంబంధించిన నోట్స్ అయితే నేను మీకు యాప్లో అనేది ప్రొవైడ్ చేస్తాను. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఈ నోట్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ ఫార్ములాస్. ఓకే, సో మరి ప్రాబ్లం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. చెప్పాను కదా, ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే మనకి ఎక్కువగా 99% మనకి దాని నుంచే ఉంటుంది అన్న. ఈరోజు నేను చెప్పబోయే
4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే నేను చెప్తాను. నేను చెప్పడమే కాదు, మీ చేత కూడా నేను చేపిస్తాను. ఓకే, సంథింగ్ మనకు 6 or 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి. నేను ఒక 3 ప్రాబ్లమ్స్ చెప్తాను, దానికి రిలేటెడ్గా ఉన్న 3 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ చేయండి. ఓకే, సో చూడండి, ఫస్ట్ sin 2x. ఓకే, sin 2x ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మనకి sin 2x. అసలు sin 2x ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటన్నా మనకు అసలు లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. ఇది మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ యొక్క ఫార్ములా. లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. సో మరి ఇచ్చిన దాన్ని, ఇచ్చిన ఫంక్షన్ని మనము f of x కింద తీసుకుంటాం, దాని నుంచి f of x plus h అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఓకే సార్, చూడండి మరి ఫస్ట్ లెట్ f of x ఈక్వల్ టు sin 2x. f of x ఈక్వల్ టు sin 2x. మరి f of x plus h అంటే ఏం లేదు నాన్న, x ప్లేస్లో x plus hని మనము మెన్షన్ చేయడమే. అంటే sin 2 into x plus h అంటే ఎంత అవుతుంది? sin 2x plus 2h, sin of 2x plus 2h. So from the first principle, from the first principle ఏంటి ఫార్ములా ఏంటి? లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. This is the formula. Limit h tends to 0 f of x plus h minus f of x by h కదా. సో మరి లిమిట్ h tends to 0 f of x plus h అంటే ఇదేనా? sin of ఎంత? sin of 2x plus 2h minus sin 2x by h by h. యా ఓకే, మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇది sin c మైనస్ sin d, sin c మైనస్ sin d ఫార్మేట్లో ఉందా? మరి sin c మైనస్ sin d ఏంటన్న ఫార్ములా ఏంటి? sin c మైనస్ sin d ఫార్ములా sin c మైనస్ sin d ఏంటి ఫార్ములా? 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. అంతేనా? sin c మైనస్ sin d ఫార్ములా ఏంటి? 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. మరి ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము చూద్దాం. చూడండి, లిమిట్ h tends to 0 కదా, 2 cos c ప్లస్ d, c అంటే ఎంత? 2h ప్లస్ 2x ప్లస్ 2h మైనస్ d అంటే 2x బై 2 ఇంటూ sin 2x ప్లస్ 2h మైనస్ 2x బై 2 బై h కదా, బై h. సో మరి 2 కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేద్దాం. సో 2 ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 కాస్ 4x, ఇక్కడ ప్లస్ కదా, 4x ప్లస్ 2h బై 2, ఇక్కడ 2x క్యాన్సిల్ అయిపోయింది, ఇంటూ sin 2h బై 2. అంతేనా? sin 2h బై 2 బై h. ఓకే, మరి ఇక్కడ లిమిట్ h టెన్స్ టు 0 కాస్, మనకి ఇక్కడ 2 కామన్ తీస్తే 2 ఇంటూ 2x ప్లస్ h బై 2 ఇంటూ sin 2h బై 2 బై h. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, మరి మనకి ఎంత వస్తుందన్న? 2 లిమిట్ h టెన్స్ టు 0 కాస్ ఆఫ్ 2x ప్లస్ h ఇంటూ sin h బై h కదా.
నేను ఇక్కడ మొత్తాన్ని హెచ్ అంటే ఓన్లీ సైన్కి ఒక్కదానికే రాశా. ఓకే, మరి మీకు 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సపరేట్ రాసేసుకోవచ్చు కదా. 2 ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 కాస్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎంత సైన్ హెచ్ బై హెచ్, సైన్ హెచ్ బై హెచ్. సో హెచ్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే 2 ఇంటూ కాస్ ఆఫ్ 2x ప్లస్ 0 ఇంటూ 1. ఎందుకన్నా 1 మనకి ఆల్రెడీ మీకు ఫార్ములా ఉంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఏ హెచ్ బై హెచ్, లేదా ఎక్స్ ఇంకే ఎక్స్ ఉంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఏ ఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ. అంటే సంథింగ్ ఇక్కడ ఏ అనేది మీకు కాన్స్టెంట్ వాల్యూ, సంథింగ్ ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు 2 cos 2x, 2 cos 2x. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్, డెరివేటివ్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా అనేది మనకి వాల్యూస్ అనేది ఉంటుంది. చాలా సింపుల్, జస్ట్ మనకి ఏంటంటే ఫార్ములా రావాలి అంతే. ఇది ఒక్క ఫార్ములా మనకు గుర్తుంటే చాలు. ఓకే, ఇది హెచ్ కదా, ఎన్ లాగుందా హెచ్. ఓకే, ఈ ఒక్క ఫార్ములా మనకి మెయిన్ గుర్తుంటే చాలు నాన్న. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఈ ఫార్ములా మనకు గుర్తుంటే ఫస్ట్ ప్రిన్సిపల్ డెరివేటివ్స్, దీని మోడల్లో చెప్పాను కదా 6 ప్రాబ్లమ్స్, 6 or 7 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సైన్ 2x, కాస్ 2x, కాస్ ఏఎక్స్, ట్యాన్ 2x సంథింగ్, ఇలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో మరి ఇదే మోడల్ మీద ఇంకొక ప్రాబ్లం నేను చెప్తాను, రిమైనింగ్ మీరు హోంవర్క్ చేస్తారా? సో చూడండి కదా. సో ఓకే చూడండి, నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan 2x ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. ఏంటి ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan 2x. ఓకే, సో చూడండి మరి ఫస్ట్ లెట్ వైట్ తీసుకుందాం. ఓకే చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan 2x. ఏంటన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు tan 2x. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఏమవుతుంది tan 2 ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్, అంతేనా? అంటే ఏమవుతుంది tan ఆఫ్ 2x ప్లస్ 2h, tan ఆఫ్ 2x ప్లస్ 2h. మరి ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటన్నా ఫార్ములా ఏంటి? లిమిట్ హెచ్ టెన్స్ టు 0, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్, అంతేనా? ఓకే, సో మరి ఇప్పుడు చూడండి ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే tan ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ tan 2x బై h, tan ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ tan 2x బై h కదా. సో ఇప్పుడు మరి మనం దీన్ని ట్యాన్ని సైను కాసులోకి మార్చేసుకుందాం. ఓకే, మరి tan అంటే ఎట్లా, సైన్ బై కాస్ రాసుకోవచ్చు కదా ట్యాన్ని. సో అట్లా రాసేయండి. సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h బై కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ సైన్ tan 2x అంటే సైన్ 2x బై కాస్ 2x బై h. ఓకే, సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0. సో ఈ 1/hని బయట రాద్దాం, మనకి సింపుల్గా ఉంటుంది. లోపల 1/h బయట రాసేస్తే దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది అన్న మనకి కాస్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x కదా. ఇది ఎల్సిఎం, కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x అనేది ఎల్సిఎం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మనకి సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x మైనస్ కాస్ ఆఫ్
2x ప్లస్ 2h ఇంటూ సైన్ 2x. అంతేనా? దీని మొత్తానికి ఇది ఎల్సిఎం అయింది. ఓకే, సో మరి ఇప్పుడు నెక్స్ట్ లిమిట్ h టెన్స్ టు 0 1/h ఇంటూ, సో ఇక్కడ చూడండి మీకు సైన్ దీని మొత్తాన్ని ఏ ఇది బి అనుకోండి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఏంటన్నా ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో రాద్దామా ఫార్ములా రాద్దామా? సో ప్రతిదానికి మీరు ఫార్ములా రాయండి అన్న. ఏంటి ఇక్కడ సైన్ ఆఫ్ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ 1/h ఇంటూ సైన్ ఆఫ్ 2x ప్లస్ 2h మైనస్ 2x కదా, అంతే కదా. నేను ఏ అంటే ఎంత, ఏ 2x ప్లస్ 2h, బి అంటే ఎంత 2x. సో ఏ మైనస్ బి రాశా. ఓకే, సో బై ఎంత కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 2x. ఓకే, సో మరి ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఓకే నెక్స్ట్ వన్ చూడండి. లిమిట్ h టెన్స్ టు 0 1/h ఇంటూ సైన్ 2h బై కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ కాస్ 2x ఇంటూ కాస్ 2x. సో మరి ఇప్పుడు సైన్ 2x బయట రాసేయండి. సైన్ 2x బై హెచ్ మనకు ఫార్ములా ఉంది కదా, సైన్ ఆఫ్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుద్ది, ఏ అవుద్ది కాబట్టి సో ఈ హెచ్ అనేది ఓన్లీ ఈ సైన్కి అనేది సబ్స్టిట్యూట్ చేయండి. అంటే లిమిట్ 3 అంటే 3 మనకి ఇప్పుడు అవుద్ది. సో లిమిట్ h టెన్స్ టు 0 సైన్ 2h బై హెచ్ ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 1 కాస్ ఆఫ్ 2x ప్లస్ 2h ఇంటూ లిమిట్ h టెన్స్ టు 0 నెక్స్ట్ ఎంత 1 కాస్ 2x 1 కాస్ 2x. సో సైన్ ఆఫ్ h టెన్స్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ 2 అవుతుంది ఇంటూ 1 కాస్ 2x ప్లస్ 0 ఇంటూ 1 కాస్ 2x. ఎందుకంటే ఇక్కడ h టర్మ్ లేదు కదా, h టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ 1 కాస్ 2x. సో 2 ఇంటూ, సో 1 కాస్ 2x ప్లస్ 0 అంటే కాస్ 2x, కాస్ 2x 1 కాస్ అంటే ఏమవుతుంది సీకెంట్. సో సీకెంట్ 2x, ఇక్కడ కూడా సీకెంట్ 2x అంటే దేర్ ఫోర్ ఎంత అవుతుంది 2 సీకెంట్ స్క్వేర్ 2x 2 సీకెంట్ స్క్వేర్ 2x. ఓకే, మరి మీరు కావాలంటే చూడండి, మీకు జనరల్గా చూసుకున్నట్లయితే ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయమంది tan 2x. జనరల్గా tan x డెరివేటివ్ ఎంత, tan x డెరివేటివ్ ఎంతమ్మా సీకెంట్ స్క్వేర్ x కదా. tan x డెరివేటివ్ ఎంత చూడండి చెప్తాను మీకు క్లియర్గా. tan x డెరివేటివ్ ఎంత అవుతుంది ఇక్కడ సీకెంట్ స్క్వేర్ x అవుద్ది, కానీ ఇక్కడ 2x ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ 2x అంతేనా. tan x డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ x. సో ఇక్కడ tan 2x ఉంది కాబట్టి సీకెంట్ స్క్వేర్ 2x. మరి మనం x ప్లేస్లో 2x తీసుకున్నాం కాబట్టి మళ్ళీ 2x డెరివేటివ్ ఎంత అవుతుంది, 2x డెరివేటివ్ ఎంత 2. సో టోటల్గా ఎంత అవుతుంది 2 సీకెంట్ స్క్వేర్ 2x. ఇది మనమే డైరెక్ట్గా ఫార్ములా డైరెక్ట్గా సీకెంట్ tan xకి డెరివేటివ్ చేసి ఆబ్జెక్టివ్లో చేస్తాం. దీన్ని మనం ఎలా చేయాలి, ఇప్పుడు ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా చేసాం. ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా చేసాం కాబట్టి ఇది మొత్తం చేసాం అనమాట. ఈ ఫార్ములా యూస్ చేసి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసాం. ఫైనల్గా మనకి 2 సీకెంట్ స్క్వేర్ 2x వచ్చింది కదా. సో అదే మనకి ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇదన్నమాట. సో మరి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఏఎక్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఇది మీరు చేస్తారా మరి సేమ్ థింగ్, ఇందాక సైన్ ఏఎక్స్, ఇందాక సైన్ 2x సైన్ ఏఎక్స్, మరి ఇక్కడ కూడా సేమ్ కాస్ అన్నాడు కాబట్టి ఏం చేసుకుంటాం మీరు కాస్, దీన్నేమో f(x) అనుకోండి, ఇదేమో f(x)
కాస్ ఏఎక్స్. ఓకే, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకోండి, కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ అవుద్ది కదా, కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ హెచ్, ఏఎక్స్ ప్లస్ ఏహెచ్ అవుద్ది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ సంథింగ్ చేసేయండి. ఆన్సర్ అనేది మీకు ఫస్ట్ ప్రిన్సిపల్ ఉపయోగించి చేసేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ద మీకు హోంవర్క్ క్వశ్చన్ నెంబర్ 1 అని చెప్పేసి ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. సో ఇవన్నీ ఒకటే మోడల్ అన్న. ఓకే, నెక్స్ట్ వన్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఏంటన్నా కాస్ స్క్వేర్. ఓకే, సో ఫస్ట్ ప్రిన్సిపల్ కదా, సో చూడండి, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత, కాస్ స్క్వేర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఎక్స్. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, కాస్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్. సో మరి ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్, ఏంటన్న ఫార్ములా ఏంటి, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఏంటి మరి ఎఫ్ ఆఫ్ కదా, సో లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై హెచ్. మరి మనకి ఒక ఫార్ములా ఉంది, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఏమవుతుంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏంటి, కాస్ స్క్వేర్ బి మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఓకే, సో మరి చూడండి ఇప్పుడు మరి దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ లిమిట్ హెచ్ టెన్స్ టు 0, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కదా, ఇది కాస్ స్క్వేర్, ఇది బి, ఇది ఏ, సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి రివర్స్లో వస్తుంది. అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ హెచ్, అంతే కదా, సైన్ ఆఫ్ ఇదేమో ఎక్స్ ఇదేమో బి ఇంటూ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్ బై హెచ్. సో మరి ఇక్కడ చూసుకుంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే సైన్ ఆఫ్ మైనస్ హెచ్ బై హెచ్. సో మరి ఇప్పుడు ఈ హెచ్ అనేది ఓన్లీ దీనికి ఒకదానికి రాసుకోవచ్చు కదా, అప్పుడు సపరేట్ చేస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఆఫ్ సైన్ ఆఫ్ 2x ప్లస్ హెచ్ ఇంటూ లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ మైనస్ హెచ్ బై హెచ్. అప్పుడు ఏమవుతుంది మరి కదా, సైన్ ఆఫ్ 2x ప్లస్ 0 ఇంటూ -1 సో ఫార్ములా ఏంటి మనకి ఇక్కడ, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఆఫ్ ఏ హెచ్ బై హెచ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు ఎంత ఉంది నాన్న మనకి, -1 ఉంది, ఏ ఈక్వల్ టు ఎంత -1 ఉంది కాబట్టి మనము -1 రాసుకున్నాం. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, మైనస్ సైన్ 2x మైనస్ సైన్ 2x. ఓకే, సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ డెరివేటివ్. ఓకే, సో చూడండి మళ్ళీ ఒకసారి ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు ఎంత, కాస్ స్క్వేర్ ఎక్స్, మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్, ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హెచ్ కింద రాసుకున్నాం. మరి
ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఇదంతా ఎందుకు అసలు మనకి వచ్చిన ఆన్సర్ అవునా కరెక్టా కాదో చూసుకుందాం. చూడండి ఎట్లా మైనస్ sin 2x కదా, మరి ఇక్కడ చూడండి cos స్క్వేర్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ఏమవుతుంది, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ కదా, అంటే 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే కాస్ 2 మైనస్ 1 అంటే ఎంత, కాస్ ఎక్స్. 2 మైనస్ 1 అంటే 1, సో కాస్ ఎక్స్ ఇంటూ మరి ఎక్స్కి మళ్ళీ డెరివేటివ్ చేయాలి, అప్పుడు ఎంత అవుతుంది మైనస్ సైన్ ఎక్స్, అంతేనా, మైనస్ సైన్ ఎక్స్. మరి అప్పుడు ఏమవుతుంది మైనస్ 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, మరి 2 సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఏమవుతుంది సైన్ 2x, సో మైనస్ సైన్ 2x, ఏదైనా మనకు వచ్చిన ఆన్సర్ మైనస్ సైన్ 2x. సో మనం చేసిన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది, మైనస్ సైన్ 2x. సో ఈ విధంగా అనేది మనము ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా యూస్ చేసి మెథడ్స్ అనేవి డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో చూడండి మరి, ఓకే ఇదన్నమాట. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ cot x. సేమ్ f of x తీసుకోండి, f of x ఏమవుతుంది cot x, f of x plus h, cot of x plus h. మీకు తెలిసిందే కదా, ఇందాక మనం tan ఉంటే ఏం చేసాము, ట్యాన్ని సైన్ బై కాస్ కింద రాసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తీసుకోండి, మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్, అంతే. డెరివేటివ్ ఇక్కడ ఎల్సిఎం తీయండి, కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయండి, మనకి వచ్చేసింది. లేదు అంటే కాస్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి ఫార్ములా వచ్చేస్తుంది కదా, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అనేది అప్లై అవుద్ది. ఓకే, దాని నుంచి మీరు సేమ్ ఇందాక మనం ట్యాన్కి ఎట్లా చేసామో ఇక్కడ కాట్, అక్కడ tan 2x, ఇక్కడేమో కాట్ ఎక్స్, అంతే. డెరివేటివ్ ఏం లేదు, మెథడ్ మాత్రం ప్రాసెస్ మాత్రం సేమ్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 2 నా. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 2. హోంవర్క్ కామెంట్ చేయండి. ఓకే, ఖచ్చితంగా కామెంట్ చేయండి అన్న. సో మీరు కామెంట్ చేస్తేనే మీరు చేస్తున్నారా లేదని చెప్పేసి మాకు తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ secant 3x. సేమ్ ఏం లేదు, మనకి secant ఎట్లా రాసుకోవచ్చు మనము 1/cos 3x. ఏది లిమిట్ అప్లై చేసినప్పుడు, secantని 1/cos 3 కింద రాసుకోండి, సరిపోద్ది. ఓకే, సో దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 3. హోంవర్క్ ఏమవుతుంది, ఆన్సర్ అనేది డెరివేటివ్ వాల్యూ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వన్, సో మరి ఇన్ కేస్ 99% నేను ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వస్తుందని చెప్పాను, మరి రిమైనింగ్ 1% ఇంకా దేని నుంచి వస్తుంది, అది కూడా మనం చూసుకోవాలి కదా. సో అది మ్యాక్సిమం ఈ మోడల్లో ఇస్తాడు అన్న మనకి. ఓకే, మ్యాక్సిమం 1% అంటే ఈ మోడల్లో ఇస్తాడు, లేదు అంటే మ్యాక్సిమం 99% ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే ఇస్తాడు, లేదు అంటే అది మిస్ అయితే మాత్రం ఇట్లా ఇస్తుంది, ఈ మెథడ్లో ఇస్తాడు. ఓకే, సరే మరి ఈ మెథడ్ కూడా ఎలా చేద్దాం చూడండి. ఫస్ట్ ఏంటన్నా ఏమి ఇచ్చాడు, ఎక్స్ పవర్ వై ఈక్వల్ టు e power x minus y, x power y equal to e power x minus y. Then show that dy by dx equal to log x by 1 plus log x whole square అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఇచ్చింది రాసుకోండి, గివెన్ x power y equal to e power x minus y. ఓకే, సో బోత్ సైడ్స్ లాగా అప్లై చేయండి, అప్లై log on both sides, ఏమవుతుంది log of x power y ఈక్వల్ టు log of e power x minus y. సో మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటి దాని ఫార్ములా ఇక్కడ రాద్దామా. సో చూడండి, log of a power b ఏమవుతుంది b log a, log of a power b ఈక్వల్ టు b log a. మరి అలాగే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది y ఇంటూ log x, సంథింగ్ ఇక్కడ కూడా x మైనస్ y ఇంటూ log e, మరి y log x ఈక్వల్ టు ఎంత
ఎక్స్ మైనస్ వై. ఎందుకని లాగ్ ఈ వాల్యూ ఎంత 1. సో ఈ వైని కూడా ఇటు పక్క తీసుకొచ్చేయండి. అప్పుడు ఏమంత అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు లేదు వై లాగ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎక్స్. వై లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. అలాగే నెక్స్ట్ ఎంత అవుతుంది వై కామన్ తీస్తే లాగ్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎక్స్. అంటే వై ఈక్వల్ టు ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్. అంతేనా y ఈక్వల్ టు 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఇప్పుడు డెరివేటివ్ చేయండి. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ x బై 1 ప్లస్ లాగ్ ఎక్స్. x బై 1 ప్లస్ లాగ్ ఎక్స్. మరి మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటి ఫార్ములా? ఏంటన్నా ఫార్ములా మనకి చూడండి డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై వి. డి బై డిఎక్స్ ఆఫ్ యూ బై బి ఏంటన్నా ఫార్ములా వి ఇంటూ డియూ బై డిఎక్స్ మైనస్ యూ ఇంటూ డివి బై డిఎక్స్ బై వి స్క్వేర్ బై వి స్క్వేర్. సో మరి దీన్ని బేస్ చేసుకొని మనం అక్కడ రాద్దామా? ఏమవుతుంది డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఈక్వల్ టు వి. వి అంటే ఎంత 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎంత డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ బై వి స్క్వేర్. వి స్క్వేర్ అంటే ఎంత వి అంటే ఎంత 1 ప్లస్ లాగ్ ఎక్స్ 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే సో మరి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి 1 ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ ఎంత ఎక్స్కి ఎంత డెరివేటివ్ 1 మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ 1కి ఎంత 0 ప్లస్ లాగ్ ఎక్స్కి ఎంత 1 బై ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 1 ప్లస్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ 0 ఇంటూ ఎక్స్ ఎక్స్ బై ఎక్స్ ఇంటూ 1 బై ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఓకే సో దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత వస్తుందన్న మనకి లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఇదేనా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది. డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎంతనా లాగ్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే సో ఈ విధంగా అనేది మనకి 4 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే ఆల్రెడీ చెప్పాం కదా 4 మార్క్స్. మళ్ళీ చెప్తున్నాను 4 మార్క్స్లో డిఫరెన్షియేట్ నుంచి మీకు మ్యాక్సిమం ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచే మనకి వస్తుంది. ఓకే అది మస్ట్ అండ్ షుడ్ మిస్ అవ్వకుండా చేయండి. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ చేయండి, అలాగే హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ కూడా చేయండి, అండ్ అలాగే మర్చిపోకుండా కామెంట్ కూడా మెన్షన్ చేయండి. ఓకే సో మరి నెక్స్ట్ 2 మార్క్స్కి వెళ్ళిపోదామా? సో 2 మార్క్స్. ఓకే సో మరి చూడండి 2 మార్క్స్ ఏమవుతుంది అన్న 2 మార్క్స్లో మనకి 2 మార్క్స్ రావాలంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి మనకి చూడండి. ఫస్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఏంటన్నా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4x³ ప్లస్ 1. ఓకే సో ఫస్ట్ గివెన్ డెరివేటివ్ రాసుకోండి. గివెన్ ఏమవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4x³ ప్లస్ 1. సో ఇది మనకి ఇచ్చిన ఫంక్షన్ అనమాట. సో ఏం చేయమన్నాడు, దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో డెరివేటివ్ అంటే ఏమవుతుంది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో చూడండి అన్న దీన్ని మనం యు అనుకుంటే దీన్ని వి అనుకున్నాం అనుకో ఏమవుతుంది యువి ఫార్ములా. ఓకే సో మరి ఏంటి యువి ఫార్ములా ఏమవుతుంది మనకి డి బై డిఎక్స్ ఆఫ్ యువి ఏమవుతుంది వి ఇంటూ డియు బై డిఎక్స్ ప్లస్ యు ఇంటూ డివి బై
డిఎక్స్. ఓకేనా? సో మరి ఈ ఫార్ములా ప్రకారం మనం రాసుకుంటే ఏమవుతుంది? 4x³ + 1 ఇంటూ d/dx ఆఫ్ x² - 3 ప్లస్ x² - 3 ఇంటూ d/dx ఆఫ్ 4x³ + 1. ఓకేనా? సో 4x³ + 1 ఇంటూ x² డెరివేటివ్ ఎంత? 2x - 3కి డెరివేటివ్ ఎంత? 0. ఓకే, సో 0 రాయలే. ప్లస్ x² - 3 ఇంటూ 4x³ 4 ఇంటూ x³ 4 ఇంటూ x³ అంటే ఎంత అవుతుంది? 12x². 0 కదా, కాన్స్టెంట్కి ఎంత అవుతుంది? 0 అవుతుంది. సో ఇక్కడ లోపలికి మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందన్న? 8x⁴ ప్లస్ 2x, ఇక్కడ ప్లస్ 12x⁴ మైనస్ 36x². సో టోటల్గా ఎంత అవుతుంది? x⁴ అంటే 20x⁴ మైనస్ 36x² ప్లస్ 2x. సో ఏంటన్నా మనకి ఇది రిక్వైర్డ్ డెరివేటివ్ f' ఆఫ్ x. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు e⁻x ఇంటూ x² + 1. సేమ్ ఇది కూడా మనం ఏం చేద్దాం? దీన్నేమో ఓకే, ఇదేమో యూ కెన్ తీసుకుందాం, ఇదేమో వీ కెన్ తీసుకుందాం. యూవీ ఫార్ములా ఏమవుతుంది అప్పుడు యూవీ ఫార్ములా తీసుకుంటే? ఓకే, సో ఫస్ట్ గివెన్ ఫంక్షన్ తీసుకోండి. గివెన్ f ఆఫ్ x ఈక్వల్ టు e⁻x ఇంటూ x² + 1 అంటే f' ఆఫ్ x కదా, ఏమవుతుంది? d/dx ఆఫ్ e⁻x ఇంటూ x² + 1. సో యూవీ ఫార్ములా కదా, సో e⁻x ఇంటూ d/dx ఆఫ్ x² + 1 ప్లస్ x² + 1 ఇంటూ d/dx ఆఫ్ e⁻x. ఓకే, మరి e⁻x ఇంటూ x²కి ఎంత అవుతుంది? 2x కదా, మరి +1కి ఎంత? 0. ఓకే, ప్లస్ x² + 1 ఇంటూ e⁻xకి ఎంత? e⁻x. ఓకే, మరి ఇప్పుడు మనం ఇక్కడ నేను e⁻x కామన్ తీసాను అనుకో, ఎంత అవుతుంది ఇక్కడ? 2x ప్లస్ x² ప్లస్ 1. సో మీరు ఇంతటితో ఆపేసినా పర్లేదు, లేదు e⁻x ఇంటూ x + 1 హోల్ స్క్వేర్ మీరు రాసుకున్న సేమ్ అవుతుంది కదా, x + 1 హోల్ స్క్వేర్ ఇలా రాసినా పర్లేదు. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ వన్, ఇఫ్ y ఈక్వల్ టు e⁻2x ఇంటూ log ఆఫ్ 3x + 4 ఏమన్నాడు? ఫైండ్ dy/dx. ఓకే, సో గివెన్ y ఈక్వల్ టు e⁻2x ఇంటూ log ఆఫ్ 3x + 4 అంటే ఎంత? dy/dx కదా, సో dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ e⁻2x ఇంటూ log ఆఫ్ 3x + 4. సో ఏమవుతుంది? సేమ్ మనం దీన్నేమో యూ కెన్ తీసుకుంటాం, ఇది మొత్తం వీ కెన్ తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది? e⁻2x ఇంటూ d/dx ఆఫ్ log ఆఫ్ 3x + 4 ప్లస్ log ఆఫ్ 3x + 4 ఇంటూ d/dx ఆఫ్ e⁻2x. ఓకే, సో మరి e⁻2x ఇంటూ log ఆఫ్ x, ఇది మొత్తాన్ని x కింద తీసుకుంటాం కదా, దీని మొత్తాన్ని x కింద తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది? log ఆఫ్ x అంటే 1/3x + 4. మరి x ప్లేస్లో 3x + 4 తీసుకున్నాం కాబట్టి చైన్ రూల్, అగైన్ దాన్ని డెరివేటివ్ చేస్తాం. 3xకి డెరివేటివ్ ఎంత? 3 ప్లస్ 4కి ఎంత? 0. ఓకే, ప్లస్ log ఆఫ్ 3x + 4 ఇంటూ e⁻2xకి ఎంత? e⁻2x అండ్ అలాగే మరి x ప్లేస్లో 2x తీసుకున్నాం కాబట్టి అగైన్ డెరివేటివ్. ఓకే, మరి ఇప్పుడు టోటల్గా మనం ఎంత కామన్ తీయొచ్చునా? e⁻2x కామన్ తీసామనుకో, ఇక్కడ ఎంత మిగులుతుంది? 3/3x + 4 ప్లస్ 2 ఇంటూ log ఆఫ్ 3x + ఓకే, దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ అంటే dy/dx. ఇది మనకి రిక్వైర్డ్ డెరివేటివ్. ఓకే,
సరే చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, చాలా అంటే చాలా సింపుల్. మెయిన్ మనకి ఫార్ములా తెలిస్తే ఆన్సర్ అనేది సింపుల్గా వస్తుంది. ఓకే, సో చూడండి. సో ఇక్కడ పొరపాటున మీరు ఓకే, మరి నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ e power x plus sin x into cos x. So let y equal to e power x plus sin x into cos x. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో y డాష్ అంతేనా, y అనేది అది వచ్చింది, మరి y డాష్. సో d బై dx ఆఫ్ e పవర్ x ప్లస్ d బై dx ఆఫ్ sin x ఇంటూ cos x. సపరేట్ రాసాం. e పవర్ x డెరివేటివ్ ఎంత, e పవర్ x ప్లస్ మరి ఇక్కడ యూవి ఫార్ములా sin x ఇంటూ cos x లేదా sin x ఇంటూ d బై dx ఆఫ్ cos x ప్లస్ cos x ఇంటూ d బై dx ఆఫ్ sin x. ఓకే, సో e పవర్ x ప్లస్ sin x ఇంటూ cos x డెరివేటివ్ ఎంత, మైనస్ sin x ప్లస్ cos x డెరివేటివ్ sin x డెరివేటివ్ cos x. సో దేర్ ఫోర్ e పవర్ x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ sin x ఇంటూ sin x sin స్క్వేర్ x ప్లస్ cos ఇంటూ cos స్క్వేర్ x. సో e పవర్ x ప్లస్ cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x కదా. మరి అంటే ఇక్కడ ఏమవుతుంది, e పవర్ x ప్లస్ cos 2x. ఎందుకని cos 2x, మనకు ఒక ఫార్ములా ఉంది, సిన్స్ cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x ఈక్వల్ టు ఎంత ఫార్ములా, cos 2x. ఇది ఫార్ములా. ఓకే, టోటల్గా మనకి ఇదేంటి, y డాష్. సో రిక్వైర్డ్ డెరివేటివ్. ఓకే, సో నెక్స్ట్ వన్, ఇఫ్ f of x ఈక్వల్ టు x ఇంటూ e పవర్ x ఇంటూ sin x దెన్ ఫైండ్ f డాష్ ఆఫ్ x. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు మనం ఓన్లీ uv మాత్రమే చేసాం. ఇప్పుడు uvw 3 టర్మ్స్ ఇచ్చాడు. సో ఫస్ట్ గివెన్ f ఆఫ్ x ఈక్వల్ టు x ఇంటూ e పవర్ x ఇంటూ sin x ఇంటూ e పవర్ x ఇంటూ sin x. సో మనకి ఫార్ములా ఏంటన్నా, d బై dx ఆఫ్ uvw. సో ఏంటి ఫార్ములా, ఫస్ట్ uv ఇంటూ d బై dx ఆఫ్ w ప్లస్ uw ఇంటూ d బై dx ఆఫ్ v ప్లస్ vw ఇంటూ d బై dx ఆఫ్. సో ఇది మనకి ఫార్ములా. ఓకే, అది మనకి ఫార్ములా. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మనం వేద్దామా, ఏమవుతుంది, f డాష్ ఆఫ్ x. సో uv x ఇంటూ e పవర్ x టు d బై dx ఆఫ్ sin x ప్లస్ x ఇంటూ sin x ఇంటూ d బై dx ఆఫ్ e పవర్ x ప్లస్ నెక్స్ట్ vw కదా, v అంతా e పవర్ x ఇంటూ sin x ఇంటూ d బై dx ఆఫ్ x. ఓకే, సో చూడండి, x e పవర్ x sin x కి ఎంత, cos x ప్లస్ x sin x e పవర్ x కి ఎంత, e పవర్ x ప్లస్ e పవర్ x ఇంటూ sin x కి ఎంత 1. సో టోటల్గా మనం ఎంత కామన్ తీయచ్చు, ఇక్కడ e పవర్ x అనేది కామన్ తీసామనుకో, ఎంత మిగులుతుందన్నా, x cos x ప్లస్ x ఇంటూ sin x ప్లస్ sin x. సో ఇది మనకేంటి, f డాష్ ఆఫ్ x. ఓకే, దిస్ ఇస్ ద రిక్వైర్డ్ డెరివేటివ్. ఓకే, సో నెక్స్ట్ వన్, if y equal to 2x plus 3 by 4x plus 5, 2x plus 3 by 4x plus 5, then find dy by dx. సో ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి u by v ఫార్ములా వచ్చింది. ఏంటన్నా,
u by v. సో ఇక్కడ చూడండి ఫస్ట్ గివెన్ y ఈక్వల్ టు ఎంత 2x ప్లస్ 3 బై 4x ప్లస్ 5. 2x ప్లస్ 3 బై 4x ప్లస్ 5. ఓకే, మరి మనకి ఫార్ములా ఏమవుతుంది చెప్పండి? dy బై dx ఆఫ్ u బై v ఏమవుతుందన్న? v ఇంటూ dy బై dx ఆఫ్ u మైనస్ u ఇంటూ dy బై dx ఆఫ్ v బై v స్క్వేర్ బై v స్క్వేర్. ఓకే, సో మరి చూడండి ఇక్కడ సేమ్ ఇదే ఫార్ములా బేస్ చేసుకొని ఇక్కడ రాద్దామా? ఏమవుతుంది? y అంటే dy బై dx ఎంత? dy బై dx v ఇంటూ అంటే 4x ప్లస్ 5 ఇంటూ dy బై dx ఆఫ్ 2x ప్లస్ 3 అంతేనా? నెక్స్ట్ మైనస్ 2x ప్లస్ 3 ఇంటూ dy బై dx ఆఫ్ 4x ప్లస్ 5 బై v స్క్వేర్ కదా, అంటే 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు చూడండి 4x ప్లస్ 5 ఇంటూ 2x కదా, 2x ప్లస్ 3 2కి ఎంత? 2xకి ఎంత? 2, మరి ప్లస్ 3కి ఎంత? 0. ఓకే, నెక్స్ట్ మైనస్ ఆఫ్ 2x ప్లస్ 3 ఇంటూ ఇక్కడ ఎంత అవుతుంది? 4x ప్లస్ 5 అంటే 4 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, సో మరి ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే 4x అంటే 8x ప్లస్ 10 అంతే కదా, 8x ప్లస్ 10. మరి ఇక్కడ మైనస్ 8x మైనస్ 12 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో మైనస్ 8x ప్లస్ 8x క్యాన్సిల్ అయిపోయింది. టోటల్ ఇక్కడ ఏం మిగిలింది అన్న? dy బై dx ఈక్వల్ టు dy బై dx ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 మైనస్ 12 అంటే మైనస్ 2 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో ఇది మనకి రిక్వైర్డ్ డెరివేటివ్. ఓకే, వెరీ నైస్. సో నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ u బై v ఫార్ములా కదా. ఇఫ్ y ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్, సేమ్ u బై v కదా. సో మరి దీనికి మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ ఎంత వచ్చిందో కామెంట్ చేసేస్తారా? సో వెరీ నైస్. సో హెచ్డబ్ల్యూ హోంవర్క్ చేసేయండి. క్వశ్చన్ నెంబర్ 1 అని టైప్ చేసేసి మనకి డెరివేటివ్ ఆన్సర్ ఎంత వచ్చిందో dy బై dx ఈక్వల్ టు ఎంత అనేది కామెంట్ చేయండి. ఓకే, వెరీ గుడ్. సేమ్ ఇక్కడ కూడా u బై v ఫార్ములా అప్లై చేయండి అన్న. మరి నెక్స్ట్ చైన్ రూల్ చూడండి. ఇఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ x ఎంత? సైన్ ఆఫ్ లాగ్ x, దెన్ ఫైండ్ f ఆఫ్ x. సో సారీ, ఇక్కడ ఇది f డాష్ ఆఫ్ x, ఇక్కడ f ఆఫ్ x పడింది, f డాష్ ఆఫ్ x. సో చూడండి ఫస్ట్ ఈవెన్ ఏమవుతుంది? f ఆఫ్ x ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ x, ఓకేనా? సైన్ ఆఫ్ లాగ్ x. మరి f డాష్ ఆఫ్ x అంటే d బై dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ x, d బై dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ x. మరి ఇప్పుడు మనం దీన్ని మొత్తాన్ని x కింద తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది? సైన్ x అవుతుంది. మరి సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? ఎంత సైన్ ఎక్స్కి? కాస్ x కదా, అంటే కాస్ ఆఫ్ లాగ్ x ఇంటూ మళ్ళీ d బై dx ఆఫ్ లాగ్ x. ఎందుకని చైన్ రూల్ కదా, x ప్లేస్లో లాగ్ x తీసుకున్నాం. సో అగైన్ మళ్ళీ లాగ్ xకి డెరివేటివ్. సో అప్పుడు ఏమవుతుంది? కాస్ ఆఫ్ లాగ్ x ఇంటూ లాగ్ xకి ఎంత? 1/x, అంటే కాస్ ఆఫ్ లాగ్ x బై x ఏంటిది? dy బై dx లేదా f డాష్ ఆఫ్ f డాష్ ఆఫ్. ఓకే, సో నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్
సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సేమ్ మళ్ళీ లెట్ ఇచ్చిన ఫంక్షన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి. ఏమవుతుంది? లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. సో దీని మొత్తాన్ని ఎక్స్ కింద తీసుకుంటే లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? 1/x, అంటే 1 సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. మరి మనం సీకెంట్ ఎక్స్ ప్లేస్లో సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి దానికి అగైన్ మళ్ళీ డెరివేటివ్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ కదా. సో 1 సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. ఓకే, మరి ఇక్కడ సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో మనకి సీకెంట్ కామన్ ఉందా? సో సీకెంట్ కామన్ తీయండి. ఏమవుతుంది? సీకెంట్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ బై మనకి కింద ఏముంది కదా, టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్. సో మనకి టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్, టాన్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. టోటల్గా ఎంత మిగిలింది? సీకెంట్ ఎక్స్. సో ఏంటిది? ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? సీకెంట్ ఎక్స్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, సో చూడండి, సేమ్ దీని కూడా లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అనుకున్నాం. ఓకే, మరి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందా అన్న? డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఓకే, మరి ఇప్పుడు లాగ్ ఎక్స్, ఇప్పుడు దీని మొత్తాన్ని ఎక్స్ కింద తీసుకుంటాం కదా. ఈ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ని ఎక్స్ కింద తీసుకుంటే ఎంత అవుతుంది? 1 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అగైన్ డెరివేటివ్ అగైన్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ కదా. ఓకే, నెక్స్ట్ 1 సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ, మరి ఇప్పుడు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్కి డెరివేటివ్. మరి సైన్ ఎక్స్ ప్లేస్లో మనం లాగ్ ఎక్స్ తీసుకుంటున్నాం కాబట్టి సైన్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? కాస్ ఎక్స్, అంటే కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ మళ్ళీ డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఎందుకన్నా మళ్ళీ ఎక్స్ ప్లేస్లో మనం లాగ్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్గా లాగ్ ఎక్స్కి డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, మరి సో ఇక్కడ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది? కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్, కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్కి ఎంత? 1/x. దేర్ఫోర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్, కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, y ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో రాయండి, గివెన్ ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ రాసుకోండి. గివెన్ y ఈక్వల్ టు ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. మరి dy బై డిఎక్స్ ఏమవుతుంది? డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కదా. మరి ఈ పవర్ ఎక్స్ డెరివేటివ్ ఎంత? ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉంది. మరి ఎక్స్ ప్లేస్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి అగైన్ డెరివేటివ్ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, అగైన్ డెరివేటివ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో చూడన్నా, ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, మరి సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో
డెరివేటివ్ ఏమవుతుంది? దేర్‌ఫోర్ dy/dx ఈక్వల్ టు ఎంత అవుతుంది? e పవర్ sin ఇన్వర్స్ x బై రూట్ ఆఫ్ 1 మైనస్ x స్క్వేర్. మీరు ఇలా రాసినా పర్లేదు. లేదు మరి ఈ పవర్ sin ఇన్వర్స్ x అంటే ఎంత మనకి ఇక్కడ? y. సో y బై రూట్ ఆఫ్ 1 మైనస్ x. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ y ఈక్వల్ టు e పవర్ a sin ఇన్వర్స్ x. సేమ్ ప్రాబ్లం. అక్కడేమో అక్కడికి ఇక్కడికి జస్ట్ ఒక ఏ ఒకటి మాత్రం యాడ్ అయింది పవర్లో. సో చూడండి, ఫస్ట్ గివెన్ y ఈక్వల్ టు ఈ పవర్ ఏ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కదా. సో మరి dy/dx ఏమవుతుంది? d/dx ఆఫ్ ఈ పవర్ ఏ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సేమ్ ఈ పవర్ ఎక్స్ కదా. మరి ఈ పవర్ ఎక్స్ ఫార్ములా ఈ పవర్ ఎక్సే కదా. సో ఈ పవర్ ఏ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ మరి ఎక్స్ ప్లేస్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏ ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి d/dx ఆఫ్ ఏ సైన్ ఇన్వర్స్ ఓకే. సో మరి మీకు ఏ అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మనం డైరెక్ట్గా బయట రాసేయచ్చు. అంటే ఏ ఇంటూ ఈ పవర్ ఏ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఓకే ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సేమ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత? 1/రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే. మరి ఏమవుతుంది? dy/dx ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఏ అంటే y బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఓకే. మరి నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇఫ్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ దెన్ ఫైండ్ dy/dx. ఓకే. సో మరి చూడండి, ఫస్ట్ గివెన్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ కదా. సో dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ ఎంత అవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్. ఓకే. మరి దీన్ని ఎక్స్ కింద తీసుకున్నాం అనుకో, ఈ కాస్ ఎక్స్ని ఎక్స్ కింద తీసుకుంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి? 1/రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ కాస్ ఎక్స్. అంతే కదా, ఎక్స్ ప్లేస్లో కాస్ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి కాస్ ఎక్స్కి అగైన్ డెరివేటివ్. సో 1 మరి రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే ఎంత? సైన్ ఎక్స్. అంతేనా? 1/సైన్ ఎక్స్. మరి కాస్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత అవుతుంది? ఎంత? మైనస్ సైన్ ఎక్స్. సో 1 కాస్ క్యాన్సిల్ అయిపోయింది, సైన్ ఎంత మిగిలింది? -1. సో dy/dx ఈక్వల్ టు ఎంత వచ్చింది అన్న? -. ఓకే. నెక్స్ట్ ఇఫ్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ log x. సేమ్ అదే కదా, tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏమవుతుంది? ఫస్ట్ గివెన్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ log x. మరి dy/dx డెరివేటివ్ చేస్తే ఎంత అవుతుంది? d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ log x. ఓకే. మరి tan ఇన్వర్స్ ఆఫ్ x డెరివేటివ్ ఎంత అవుతుంది? 1/1 ప్లస్ log స్క్వేర్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ log x. సో ఇక్కడ నుంచి మీకు తెలిసిందే కదా, ఏమవుతుంది? మళ్ళీ అగైన్ log x డెరివేటివ్ చేయండి. log x డెరివేటివ్ ఎంత? 1/x అంటే 1/1 ప్లస్ log x హోల్ స్క్వేర్ ఇంటూ 1/x. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారు? రెండు కలిపి రాసేయండి. అంటే dy/dx ఈక్వల్ టు 1/x ఇంటూ 1 ప్లస్ log x స్క్వేర్ హోల్
ఓకే, ఇది మనకి రిక్వైర్డ్ డెరివేటివ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square. 2x by 1 minus x square. సో చూడనా, మనకి ఇన్వర్స్లో వచ్చినప్పుడు, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కదా ఫంక్షన్ ఇది. సో ఇక్కడ ఇన్వర్స్లో వచ్చినప్పుడు మనకి tan ఇన్వర్స్ కదా. సో ఇక్కడ ఇన్వర్స్ వచ్చినప్పుడు ఈ లోపల ఫంక్షన్ కూడా మనకి ట్యాన్లోకి మారిపోవాలి. ఇక్కడ ట్యాన్ ఇచ్చాడు కాబట్టి, ట్యాన్ ఇన్వర్స్ ఇచ్చాడు కాబట్టి ట్యాన్లోకి మారాలి. ఇన్ కేస్ సైన్ ఇన్వర్స్ ఇస్తే సైన్లోకి మార్చుకుంటాం, కాస్ ఇన్వర్స్ ఇస్తే కాస్ట్లోకి మార్చుకుంటాం. ఓకే, మరి ఇక్కడ సమ్ ఎక్స్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటారు దీన్ని. ఓకే, సమ్ ఎక్స్ ఈక్వల్ టు ఏదో ఒక ఫంక్షన్, సైనో కాసో ట్యానో ఏదో ఒక ఫంక్షన్ తీసుకున్న తర్వాత మనకి ట్యాన్లోకి అనేది మారిపోవడం జరుగుతుంది. ఓకే, సో చూడండి, తీసుకుందాం ఒకసారి. ఓకే, ఫస్ట్ గివెన్ ఫంక్షన్ లేదా లెట్ y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2x by 1 minus x square. ఓకే, సో అగైన్ లెట్ x ఈక్వల్ టు ఎంత తీసుకుందాం ఇక్కడ, tan theta తీసుకుందామా, tan theta. x ఈక్వల్ టు tan theta తీసుకున్నాం అనుకో, ఏమవుతుంది, y ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta by 1 minus tan square theta. 2 tan theta by 1 minus tan square theta. మరి tan ఇన్వర్స్ ఆఫ్ ఏమవుతుంది ఇక్కడ, tan 2 theta. ఎందుకంటే tan 2 theta ఫార్ములా ఉందా మనకి, tan 2 theta ఫార్ములా ఏంటి, 2 tan theta by 1 minus tan square theta. సో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని నేను ఇక్కడ రాసుకున్నా. ఓకే, మరి ఇప్పుడు ఈ tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోయింది, 2 theta. మరి మనకి ఎక్స్లో రావాలి. ఓకే, dy బై dx, బట్ ఇక్కడ మనకి ఫంక్షన్ దేంట్లో ఉంది, థీటాలో ఉంది. సో ఇప్పుడు ఈ థీటాను కూడా మనం దేంట్లో మార్చాలి, ఎక్స్లోకి మార్చాలి. ఓకే, మరి ఇక్కడ చూడండి, దీని నుంచి థీటా ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చు, tan ఇన్వర్స్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్, ఇది y ఈక్వల్ టు. సో ఇప్పుడు డెరివేటివ్ చేయండి. ఇప్పుడు డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది, dy బై dx ఈక్వల్ టు 2 ఇంటూ d బై dx ఆఫ్ ఎంత, tan ఇన్వర్స్, ఎందుకంటే 2 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసా. సో 2 ఇంటూ tan ఇన్వర్స్ x డెరివేటివ్ ఎంత, 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దేర్ ఫోర్ dy బై dx ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 2 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇందాక చెప్పాను కదా, tan ఇన్వర్స్ వస్తే ట్యాన్లో మార్చేసుకున్నాం. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ సైన్ ఇన్వర్స్ వచ్చింది, ఇప్పుడు సైన్లోకి మారుద్దాం. సో చూడండి, ఫస్ట్ లెట్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. మరి ఏం చేద్దాం, ఎంత తీసుకుందాం, x ఈక్వల్ టు ఎంత తీసుకుంటే అవుతుంది మనకి, సేమ్ ఎంత అవుతుంది, tan theta తీసుకోండి, tan theta. సో దీని నుంచి మనకి theta ఈక్వల్ టు ఎంత అవుతుంది, tan ఇన్వర్స్ ఎక్స్. మరి ఇక్కడ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta బై 1 ప్లస్ tan square theta. 2 tan theta బై 1 ప్లస్ tan square theta. దట్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 2 tan theta బై 1 ప్లస్ tan square theta ఎంత అవుతుంది, సైన్ 2 theta. సైన్ 2 theta. ఎందుకని ఫార్ములా ఉంది కదా మనకి, ఏంటి ఫార్ములా, సైన్ 2 theta ఎంత అవుతుంది, 2 tan theta బై 1 ప్లస్ tan square theta. ఇందాకేమో 1 మైనస్ tan square theta డినామినేటర్లో, అందుకని మనకి సైన్ 2 theta వచ్చింది. ఇక్కడేమో 1 ప్లస్ కాబట్టి సైన్ 2 theta. ఓకే, చూడండి ఒకసారి, సైన్ ఇన్వర్స్ కదా, సైన్ ఇన్వర్స్ సైన్ క్యాన్సిల్ అయిపోయింది, y ఈక్వల్ టు 2 theta. y ఈక్వల్ టు 2 theta. మరి ఇక్కడ
టీటా మనకి ఫంక్షన్ అనేది టీటాలో ఉంది. ఏం చేద్దాం, ఎక్స్లోకి మార్చేసామనుకో, ఎక్స్లోకి మార్చేస్తే ఏమవుతుంది, y ఈక్వల్ టు 2 ఇంటూ ఎంతనన్న టీటా, tan ఇన్వర్స్ ఎక్స్, 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్. మరి ఇప్పుడు dy బై డిఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ dy బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్. ఎంత, 2 బై tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎంత, 1 ప్లస్ ఎక్స్. ఓకే, వెరీ నైస్. సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్, 3x మైనస్ 4x క్యూబ్. మరి ఇందాక ఇక్కడ సేమ్ tan ఇన్వర్స్ ఉంటే ట్యాన్లో తీసుకున్నాం, సైన్ ఇన్వర్స్ ఉంటే సైన్లో తీసుకున్నాం. మరి ఇక్కడ కూడా సైన్ ఇన్వర్స్ ఉంది, మళ్ళీ ఏం చేయాలి, సైన్లోకే మార్చుకోవాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ లెట్ y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3x మైనస్ 4x క్యూబ్. ఓకే, మరి ఇక్కడ అగైన్ లెట్ x ఈక్వల్ టు ఏం చేద్దాం, ఈసారి సైన్ తీటా తీసుకోండి. x ఈక్వల్ టు సైన్ తీటా అంటే దిస్ ఇంప్లైస్ తీటా ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్, x ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, మరి y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3 సైన్ టీటా మైనస్ 4 సైన్ క్యూబ్ టీటా, 3 సైన్ టీటా మైనస్ 4 సైన్ క్యూబ్ టీటా అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్, దీని ఫార్ములా ఎంత, సైన్ 3 తీటా. అవునా, ఏమవుతుంది, సైన్ 3 తీటా ఈక్వల్ టు ఎంత, 3 సైన్ టీటా మైనస్ 4 సైన్ క్యూబ్ టీటా. ఓకే, సేమ్ ఇక్కడ సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే 3 తీటా మిగిలింది. అంటే 3 ఇంటూ టీటా, టీటా అంటే అంతే ఇక్కడ మనకి 3 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, ఇప్పుడు డెరివేటివ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో dy బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3 ఇంటూ dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, 3 ఇంటూ dy బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఎంత అవుతుందన్న మనకి 3 ఇంటూ 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే dy బై డిఎక్స్ ఈక్వల్ టు 3 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఓకే, సూపర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x క్యూబ్ మైనస్ 3x. సేమ్ టు సేమ్ అన్న, అక్కడేమో మనకి సైన్ 3 తీటా ఫార్ములా వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి కాస్ 3 తీటా ఫార్ములా అనేది వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి సేమ్ మీరు రాయండి, దీని ఆన్సర్ ఎంతో కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇందాక ఒకటి తీసాం కదా, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 అని చెప్పండి, క్వశ్చన్ నెంబర్ 2 అని పెట్టి ఆన్సర్ ఎంత, ఆన్సర్ అనేది డెరివేటివ్ అనేది కామెంట్ చేయండి. ఓకే, సేమ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 4x క్యూబ్ మైనస్ 3x కదా. సో x ఈక్వల్ టు కాస్ టీటా తీసుకోండి, మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ y ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2x మైనస్ 3 ప్లస్ రూట్ ఆఫ్ 7 మైనస్ 3x. సేమ్ డైరెక్ట్గా తీసేసుకోవచ్చు కదా. గివెన్ y ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2x మైనస్ 3 ప్లస్ రూట్ ఆఫ్ 7 మైనస్ 3x, 7 మైనస్ 3x. సో డైరెక్ట్ డెరివేటివ్ కట్టేసేయండి, మనకు డైరెక్ట్గా అన్నిటికీ ఫార్ములాస్ ఉంది కదా. dy బై డిఎక్స్ ఈక్వల్ టు d by dx of root of 2x minus 3 plus d by dx of root of 1 minus 3x. అంటే రూట్ ఎక్స్, మనకి రూట్ ఎక్స్ ఫార్ములా ఎంత, 1/2 రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఆఫ్ 2x మైనస్ 3 ఇంటూ ఎగైన్ డెరివేటివ్ కదా, మరి ఎక్స్ ప్లేస్లో 2x మైనస్ 3 తీసుకున్నాం అంటే ఎగైన్ డెరివేటివ్ అంటే 2. నెక్స్ట్ ప్లస్ 1/2 రూట్ ఆఫ్ 7 మైనస్ 3x, ఇక్కడ వచ్చేసరికి 0 మైనస్ 3 అంతే కదా. 7కి 0 మైనస్ 3xకి ఎంత, మైనస్ 3. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి dy బై డిఎక్స్ ఎంత అవుతుంది, 1/రూట్ ఆఫ్ 2x మైనస్ 3 మైనస్ 3/2
2√7 మైనస్ 3x. ఇదే డెరివేటివ్. చాలా సింపుల్. ఓకే, జస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఒక ఫార్ములా రావాల్సింది అంతే. 2x ఫార్ములా వచ్చేస్తే ప్రాబ్లం మొత్తం వచ్చేసిందా మనకి. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x. 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x. సో ఫస్ట్ గివెన్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x. సో మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటి నాన్న, d/dx ఆఫ్ a పవర్ x ఏమవుతుంది, a పవర్ x ఇంటూ లాగ్ a పవర్ x ఇంటూ లాగ్ a. సో మరి ఇక్కడ సో ఏమీ అనుకోలేదు కదా, మర్చిపోయాం. ఇక్కడ లెట్ అని చెప్పి అనేసుకోండి, లెట్ y ఈక్వల్ టు, సో ఇప్పుడు ఇక్కడ dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x. అంటే a పవర్ x ఇంటూ లాగ్ a కదా, అంటే 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x ఇంటూ లాగ్ 7 ఇంటూ d/dx ఆఫ్ ఎంత అవుతుంది, మళ్ళీ x క్యూబ్ ప్లస్ 3x అనేది అవుతుంది. ఓకే, మరి దీని డెరివేటివ్ అగైన్ డెరివేటివ్ చేయాలి కదా, సో ఎంత అవుతుంది, 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x ఇంటూ లాగ్ 7 ఇంటూ దీనికి ఎంత అవుతుందన్న మళ్ళీ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డెరివేటివ్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 100. అమ్మ బాబోయ్, 100 అంట, చాలా టైం పట్టుద్దేమో, మరి చూద్దాం ఎంత టైం పట్టిద్దో. సో చాలా సింపుల్ నాన్న, దీని మొత్తాన్ని మనం x కింద తీసుకో, అంటే x పవర్ n. సో x పవర్ n ఫార్ములా ఎంత, n ఇంటూ x పవర్ n మైనస్ n. సో ఫస్ట్ లెట్ y ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 100. ఓకే, సో మరి dy/dx ఏమవుతుంది, d/dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 100. అంటే ఎంత అవుతుందన్న, 100 ఇంటూ x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 100 మైనస్ 1 ఎంత, 99. 100 మైనస్ 1 ఎంత, 90 ఇంటూ d/dx ఆఫ్ x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13. ఎందుకని x ప్లేస్లో మనం అది మొత్తం చేసాం కాబట్టి దానికి అగైన్ డెరివేటివ్ చేసాం. ఓకే, సో 100 ఇంటూ x క్యూబ్ ప్లస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 13 హోల్ పవర్ 19 ఇంటూ x క్యూబ్కి ఎంత, సపరేట్గా అన్నీ మనకి పాజిటివ్లో u ప్లస్ v ఫార్ములా ఉన్నాయి కాబట్టి అన్నీ సపరేట్ చేసేసుకోవచ్చు. అప్పుడు ఎంత అవుద్ది, 3x స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ x స్క్వేర్కి 2x అంటే 12x ప్లస్ 12 మైనస్ 13కి ఎంత, 0. సో రాయాలి, సో 3x స్క్వేర్ ప్లస్ 12x ప్లస్ 12 అనేది మనకి ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డెరివేటివ్. సో నెక్స్ట్ వన్, find dy/dx if 2x square minus 3xy plus y square plus x plus 2y minus 8 equal to 0. సో అన్ని u ప్లస్ v ప్లస్ w సంథింగ్ ఫార్మేట్లో ఉన్నాయి కాబట్టి సపరేట్ ఎడిషన్ ఫార్మేట్లో ఉంది కదా, ఎడిషన్ టర్మ్స్. సో అన్నీ సపరేట్. లెట్ y ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2y మైనస్ 8 ఈక్వల్ టు 0. ఓకే, మరి dy/dx ఏమవుతుంది, dy/dx ఆఫ్ 2x స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2y మైనస్ 8. ఓకే, ఎంత అవుతుంది,
4x ఓకేనా 2x స్క్వేర్కి ఎంత 4x మైనస్ 3 ఇంటూ మరి యూవి ఫార్ములా సో x ఇంటూ dy బై dx ప్లస్ y ఇంటూ 1 ప్లస్ y స్క్వేర్ అంటే 2y ఇంటూ dy బై dx ప్లస్ ఎక్స్కి ఎంత 1 ప్లస్ 2yకి ఎంత సో 2 ఇంటూ dy బై dx ఈక్వల్ టు 0 అంతేనా సో ఇప్పుడు సపరేట్ చేసేయండి సో dy బై dx అండ్ అలాగే ఎక్స్ టర్మ్స్ అండ్ dy బై dx టర్మ్స్ సపరేట్ చేసేయండి సో దానికంటే ముందు ఇక్కడ 4x మైనస్ 3x ఇంటూ dy బై dx మైనస్ 3y ప్లస్ 2y ఇంటూ dy బై dx ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ dy బై dx ఈక్వల్ టు 0 సో ఫస్ట్ మనం dy బై dx కామన్ తీసామనుకో ఇక్కడ ఎంత మిగులుతుంది మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ 2 ఓకే ఇంటూ ప్లస్ ప్లస్ రిమైనింగ్ ఎంత 4x మైనస్ 3y ప్లస్ 1 ఈక్వల్ టు 0 ఓకే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి అన్న dy బై dx ఆఫ్ మైనస్ 3y ప్లస్ 2 1 మినిట్ dy బై dx ఈక్వల్ టు ఇంటూ మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ 2 ఈక్వల్ టు ఈ ప్లస్ టర్మ్ మొత్తాన్ని ఇటు పక్క తీసుకొస్తే మైనస్ వస్తుందా సో మైనస్ ఆఫ్ 4x మైనస్ 3y ప్లస్ 1 ప్లస్ 1 ఓకే సో మరి ఇప్పుడు ఇది మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటు సైడ్ తీసుకెళ్ళిపోండి సో dy బై dx ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 4x మైనస్ 3y ప్లస్ 1 బై మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ 2 మీకు ఇలా ఉంచినా పర్లేదు లేదు అంటే 4x మైనస్ 3y ప్లస్ 1 బై 3x మైనస్ 2y మైనస్ 2 ఎందుకని డినామినేటర్లో ఒక మైనస్ అనేది కామన్ తీసాం ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ వన్ ఫైండ్ dy బై dx ఏంటన్నా if x ఈక్వల్ టు a cos క్యూబ్ t y ఈక్వల్ టు a sin క్యూబ్ t మరి ఇక్కడ 2 టర్మ్ కింద తీసుకోండి ఫస్ట్ ఏంటి x ఈక్వల్ టు a cos క్యూబ్ t మనకి ఫంక్షన్ దేంట్లో ఇచ్చాడు టీలో ఇచ్చాడు సో ఫస్ట్ ఏం చేస్తారంటే dx బై dt చేయండి dx బై dt సో ఇక్కడ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ రాసేసాం ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ అంటే 3 ఇంటూ కాస్ స్క్వేర్ టీ ఇంటూ మరి మనం ఎక్స్ ప్లస్లో ఎంత తీసుకున్నాం కాస్ టీ తీసుకున్నాం కాబట్టి దానికి అగైన్ డెరివేటివ్ అప్పుడు ఎంత అవుతుంది మైనస్ సైన్ టీ యా ఓకే ఇప్పుడు ఇది ఏమవుతుంది 3a మైనస్ 3a సైన్ టీ ఇంటూ కాస్ స్క్వేర్ టీ ఏంటిది dx బై dt ఓకే మరి y ఈక్వల్ టు a సైన్ క్యూబ్ t సో dy బై dt ఏమవుతుంది a ఇంటూ 3 సైన్ స్క్వేర్ t ఇంటూ సైన్ టీకి ఎంత కాస్ టీ 3 సైన్ స్క్వేర్ టీ కాస్ టీ ఓకే మరి ఇక్కడ ఏమవుతుంది 3a కాస్ టీ 3a కాస్ టీ ఇంటూ సైన్ స్క్వేర్ టీ ఓకే సో ఇప్పుడు మనకి dx బై dt వచ్చింది dy బై dt వచ్చింది కదా సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ రెండింటిని డివైడ్ చేయండి మనకి dy బై dx కావాలి సో ఫస్ట్ dy బై dt బై dx బై dt సో ఇక్కడ ఈ dt క్యాన్సిల్ అయిపోద్ది ఈక్వల్ టు
డివై బై డిటి ఎంత అవుతుంది 3a ఇంటూ కాస్ టీ ఇంటూ సైన్ క్యూబ్ టీ బై 3a మైనస్ 3a ఇంటూ సైన్ టీ ఇంటూ కాస్ స్క్వేర్ టీ. ఓకే, సో ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ టీ. ఓకే, 3a క్యాన్సిల్, ఇక్కడ కాస్ స్క్వేరు సైను స్క్వేర్, టోటల్గా ఎంత మిగిలింది మనకి మైనస్ tan టీ మైనస్ సైన్ బై కాస్ కదా, సైన్ బై కాస్ ఎంత tan టీ. దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎంత మైనస్ tan టీ ఎస్ tan టీ. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డెరివేటివ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. If y equal to x power 4 plus tan x, find y double dash. మరి y double dash అంటే d square y by dx ఎంతనా d square y by dx square. సో రెండు సార్లు ఆల్రెడీ ఒకసారి డెరివేటివ్ చేస్తాం, దాన్ని వచ్చిందని మళ్ళీ అగైన్ డెరివేటివ్ చేస్తాం. సో గివెన్ ఇక్కడ ఇచ్చాం కదా, సో dy by dx ఈక్వల్ టు d by dx ఆఫ్ x పవర్ 4 ప్లస్ tan x. సో x పవర్ 4కి డెరివేటివ్ ఎంత 4x క్యూబ్ ప్లస్ tan xకి ఎంత secant స్క్వేర్ x ప్లస్ tan xకి ఎంత మనం secant స్క్వేర్ x. ఓకే, మరి సో చూడండి ఇదేంటి y డాష్, సో అగైన్ డెరివేటివ్. సో నౌ y డబుల్ డాష్ అంటే d బై dx ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ secant స్క్వేర్ x, 4x క్యూబ్ ప్లస్ secant స్క్వేర్ x. మరి ఇక్కడ 4x క్యూబ్ అంటే ఎంత అవుతుంది 12x స్క్వేర్ ప్లస్ secant స్క్వేర్ x. secant స్క్వేర్ x డెరివేటివ్ ఉందా, లేదు, కాబట్టి రాయండి 2 ఇంటూ ఎంత secant x ఇంటూ మళ్ళీ ఏమవుతుందన్న 2 ఇంటూ secant x ఇంటూ secant x డెరివేటివ్ ఎంత అవుతుంది secant x ఇంటూ tan x. అంతేనా, మరి 2 secant x ఫస్ట్ మనం చేసాం కదా x పవర్ n ఇంటూ x పవర్ secant పవర్ 2 మైనస్ 1 అంటే secant x ఇంటూ మరి x ప్లేస్లో మళ్ళీ secant తీసుకున్నాం. సో secant x డెరివేటివ్ ఎంత secant x ఇంటూ tan x. టోటల్గా ఎంత అవుతుంది 12x స్క్వేర్ ప్లస్ 2 secant స్క్వేర్ x ఇంటూ tan x. సో ఏంటిది y డబుల్ డాష్. ఓకే, సో నెక్స్ట్ వన్. సో చూడండి అన్న, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పటి వరకు మినిమం ఒక 6 to 7 టైమ్స్ ఇచ్చుంటారు. ఓకే, 6 to 7 టైమ్స్ అనేది ఈ ప్రాబ్లం అనేది వచ్చి ఉంటుంది. సో చూడండి, చాలా జాగ్రత్త చూడండి. అగైన్ ఏమన్నాడు, ఇఫ్ y ఈక్వల్ టు a ఇంటూ ఈ పవర్ nx ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx, దెన్ ప్రూవ్ దట్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ఈక్వల్ టు n స్క్వేర్ y d స్క్వేర్ y బై dx స్క్వేర్. సేమ్ అగైన్ డెరివేటివ్ డబుల్ డెరివేటివ్ చేయాలి. సో ఫస్ట్ dy బై dx ఫైండ్ అవుట్ చేయండి. dy బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ a ఇంటూ ఈ పవర్ nx ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx. సో a ఇంటూ ఈ పవర్ nx అంటే ఇంటూ n ప్లస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx ఇంటూ మైనస్, అంతేనా. సో ఇక్కడ ఈ రెండిట్లో నేను n అనేది కామన్ తీసాను అనుకో, a ఇంటూ ఈ పవర్ nx మైనస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx. ఓకే, మరి ఇప్పుడు ఇదేంటి d స్క్వేర్ y బై dx స్క్వేర్. ఇప్పుడు dy బై dx తర్వాత ఇప్పుడు d స్క్వేర్ బై dx స్క్వేర్ ఏమవుతుంది d బై dx ఆఫ్ n ఇంటూ, సో n అనేది మనకి కాన్స్టెంట్ కాబట్టి ముందు రాసేద్దాం. చూడండి n ఇంటూ d బై dx ఆఫ్ a ఇంటూ ఈ పవర్ nx మైనస్ ఆఫ్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx. సో n ఇంటూ a ఇంటూ ఈ పవర్ nx ఇంటూ n మైనస్ b ఇంటూ ఈ పవర్ మైనస్ nx ఇంటూ మైనస్ n. ఓకే, మరి d స్క్వేర్ y బై
డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ ఎన్ కామన్ తీయచ్చు కదా, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ అవుతుంది. ఎన్ కామన్ తీస్తే ఎన్ ఇంటూ ఎన్, ఎన్ స్క్వేర్ ఏ ఇంటూ ఈ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎన్ఎక్స్. సో దేర్ ఫోర్ డివై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. దీని వాల్యూ ఎంత అన్న, ఎంత ఇక్కడ వై. సో ఇదైనా మనం ఫైండ్ అవుట్ చేయమంది, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ వై. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. నెక్స్ట్ వన్, if f of x equal to 2x square plus 3x minus 5, then prove that f dash of 0 plus 3f dash of minus 1 equal to 0 అని చెప్పేసి ప్రూవ్ చేయమన్నాడు. సో ముందు మనం f of x ఫైండ్ అవుట్ చేద్దాం, ఆ తర్వాత వచ్చిన ఈక్వేషన్లో ఒకసారి 0 తీసుకుందాం, ఇంకొకసారి -1 తీసుకొని ప్రూవ్ చేద్దాం. సో ఇది f of x కదా, సో f dash of x ఏమవుతుంది, d by dx of 2x square plus 3x minus 5. సో ఏమంత అవుతుంది 4x plus 3. ఏంటిది f dash of x. సో ఫస్ట్ మనం f dash of 0 తీసుకుందాం. f dash of 0 తీసుకుంటే ఎంత అవుతుంది, 4 into 0 plus 3 అంటే ఎంత 3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ f dash of 1 సారీ -1 కదా, f dash of -1 ఎంత 4 into -1 plus 3 -4 plus 3 ఈక్వల్ టు ఎంత -1. సో నౌ ఇప్పుడు ఏమవుతుంది, ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, ఎంత f dash of 0 plus 3f dash of -1 అంటే f dash of 0 అంటే ఎంత వచ్చింది అన్న, f dash of 0 అంటే 3 వచ్చింది, ప్లస్ 3 ఇంటూ f dash of మైనస్ ఎంత 1. సో 3 minus 3 ఎంత అవుతుంది, 3 minus 3 0. సో ఇదైనా మనం ఫైండ్ అవుట్ చేయమంది. ఓకే, వెరీ నైస్. సో దీంతో మనకి 2 మార్క్స్ అనేవి మ్యాక్సిమం అన్ని మోడల్స్ మనం కవర్ చేసాము. సో ఇంతవరకు మనం నేర్చుకుంటే డెఫినెట్గా 2 మార్క్స్ అనేవి మిస్ అవ్వకుండా, మనం డిఫరెన్షియేషన్లో మిస్ అవ్వకుండా 2 మార్క్స్ అనేవి చేయొచ్చు. యా ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ వేరే చాప్టర్లో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ అప్డేట్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఓకే, అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.